హలో మూవీ లవర్స్. జయం రవిగా మనందరికీ తెలిసిన రవి మోహన్ నిత్యామీనన్ కాంబినేషన్లో ఉదయనిధి డైరెక్షన్లో రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తమిళ్లో కాదలిక్క నేరమిల్లై పేరుతో సంక్రాంతికి థియేటర్స్లో రిలీజ్ అయి క్రిటిక్స్తో ఎప్రిషియేట్ చేయబడిన ఈ మూవీ ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. మరి ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. భర్త నుంచి విడిపోయిన ఒక మహిళ సమాజపు కట్టుబాట్లకు ఎదురెళ్లి ఐవీఎఫ్ ద్వారా ఒక బిడ్డను కనాలనుకుంటుంది. ఆ ప్రాసెస్లో తనకు తెలియకుండానే బెంగళూరుకి చెందిన సిద్ధార్థ స్పెర్మ్ ద్వారా తను ప్రెగ్నెంట్ అవుతుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేదే ఈ మూవీ బేసిక్ స్టోరీ. ఎక్కువగా ట్విస్ట్లేమీ లేకుండా ఐవీఎఫ్ ప్రాసెస్లో బిడ్డను కన్న నిత్యామీనన్ ఆ బిడ్డకు తండ్రి ఎవరు అనే విషయాన్ని ఎలా తెలుసుకుంటుంది అనే ఒక చిన్న ఎగ్జైట్మెంట్తో ఆడియన్స్కి ఈ మూవీని కనెక్ట్ అయ్యేలా చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడని అనిపించింది. ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ డిసప్పాయింట్ చేసిన ఫీల్ గుడ్ మూవీ అనే ఫీలింగ్ కలిగించేలా అనిపించిన కథ, ప్రీ ఇంటర్వెల్ సీన్, సెకండ్ హాఫ్లో వచ్చే హాస్పిటల్ సీన్ అద్భుతంగా అనిపించాయి. మ్యాక్సిమం సినిమా కథ అంతా హీరో హీరోయిన్స్ మధ్యనే నడుస్తుంది. హీరోగా జయం రవి సిద్ధార్థ పాత్రలో చాలా బాగా సెట్ అయ్యాడు. ఎమోషనల్ సీన్స్లో తన యాక్టింగ్తో అదరగొట్టాడు. శ్రియా పాత్రలో నిత్యామీనన్ ఎప్పట్లాగే తన పవర్ఫుల్ యాక్టింగ్తో వండర్ఫుల్గా పెర్ఫామ్ చేసింది. మంచి ప్రొడక్షన్ వాల్యూస్, మూవీకి సెట్ అయ్యేలా ఉన్న మ్యూజిక్, మంచి విజువల్స్, పర్లేదు బాగుంది సినిమా అనిపించేలా చేశాయి. ఫైనల్గా చెప్పాలంటే మూవీ మొత్తం చూశాక మూవీ వావ్ అనిపించేలా లేకపోయినా ఇదే కాన్సెప్ట్తో ఇదివరకు కొన్ని మూవీస్ వచ్చినా డైరెక్టర్ ఈ కాన్సెప్ట్ను మంచి ఎమోషనల్ సీన్స్తో ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా ఒక ఫీల్ గుడ్ ఒపీనియన్ కలిగేలా చెప్పగలగడంతో ఓటీటీలోనే కాబట్టి నాకైతే ఈ మూవీ ఒకసారి చూడొచ్చు అనిపించింది. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.